నెక్స్ట్ మనం ఫ్లవర్స్ అన్నీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఫ్లవర్స్కి అన్నీ మనం ఇట్లా సీక్వెన్స్ పెట్టి కుట్టాలన్నమాట. ఇలా కుట్టాలి. ఓకే, గ్లూ పెట్టేసి అతక పెట్టచ్చు కూడా. నేనైతే ఇప్పుడు గ్లూ పెట్టి అతక పెట్టాను, మీరు స్టిచ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎస్టర్డే వీడియోలో లాస్ట్ మనం స్టిచ్చింగ్ చేసే వీడియో కొంచెం స్టక్ అయినట్టు ఉంది కదా, ఈ స్కర్ట్ పార్ట్ కింద మనం అన్నీ స్టిచ్ చేసాను అనమాట. ఓకే, ఇప్పుడు కింద పార్ట్ మనం స్టిచ్చింగ్ చేసేసినాం, ఆల్రెడీ అటాచ్ చేసేసినాం ఫ్లవర్స్ని. ఓకే, ఇప్పుడు పైన పార్ట్లో అటాచ్ చేసుకోవాలి ఫ్లవర్స్. ఇక్కడ ఇలా పెట్టేసి హ్యాండ్స్తో కూడా చిన్న చిన్న నాట్ వేసుకోవచ్చు, లేదు అనుకుంటే పిన్స్ పెట్టుకొని మిషన్ స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇలా పెట్టేసి మిషన్ స్టిచ్ అనేది వేసుకోవాలి, అటాచ్ చేసుకోవాలి పెటల్స్కి అన్నీ. ఓకే, ఎక్కడన్నా పడిపోయేటట్టు ఉంది పెటల్స్ అంటే అక్కడ అన్నీ కొంచెం ఒక్కొక్క స్టిచ్ అనేది వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు పిన్స్ పెట్టుకోండి. ఇలా జస్ట్ పిన్స్ పెట్టుకోండి. పైన లేయర్ ఒకటే, పైన ఫ్యాబ్రిక్ ఉంది కదా నెట్ ఫ్యాబ్రిక్, దానికోసం మాత్రమే ఇలా పిన్స్ పెట్టుకోండి. పిన్స్ పెట్టి తర్వాత కొంచెం కొంచెం స్టిచ్ చేసుకోవాలి. మిషన్తో అయితే జస్ట్ ఒక్కొక్క నాట్ వేసుకుంటే సరిపోతుంది కనపడకుండా. ఇక్కడనే ఇలా నాట్ వేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు స్టిచ్ చేసుకోండి. పెటల్స్ మిడల్లో అనేది స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ 1 ఇంచ్ది విడ్త్లో లెంత్గా ఒక ఫ్యాబ్రిక్ తీసుకున్నాను డోరీ కోసం. 1/2 ఇంచ్కి స్టిచ్ చేసుకుంటున్నా. జస్ట్ 1/2 ఇంచ్కి స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం కట్ చేసుకున్నాక ఇక్కడ నీడల్ని దీని లోపల ఇట్లా తీస్తూ ఉండాలి మొత్తం ఫ్యాబ్రిక్. ఇక్కడ ఫ్రంట్లో మాత్రం కొంచెం తీయడానికి కొంచెం కష్టమవుతుంది. స్లోగా లాక్కుంటూ అక్కడ ఏమైనా నాట్ పడిందంటే ఇట్లా తీసి ఇలా జస్ట్ లాగాలన్నమాట. కొంచెం వచ్చేసిందంటే లోపలికి మళ్ళీ ఈజీగా ఉంటుంది మీకు తీయడానికి. ఓకే, జస్ట్ ఇలా లాగాలి. ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉందంటే కొంచెం కట్ చేసుకోండి. సైడ్లో ఎక్కువ ఉన్న ఫ్యాబ్రిక్ ఏమైనా ఉంది అనుకుంటే కొంచెం ఇలా కట్ చేసుకొని ఇలా స్లోగా తీయాలి. నీడల్లో థ్రెడ్స్ అన్నీ ఫస్ట్ తీసేసుకోండి ఇట్లా లోపల నుంచి. ఫ్యాబ్రిక్ అంతా లోపలికి వచ్చేటట్టు ఫస్ట్ చేసుకున్న తర్వాత లాగాలి. ఓకే, మొత్తం ఫ్యాబ్రిక్ తీసి నీడల్ని బయటికి తీసేసేయండి. తర్వాత ఇప్పుడు కింది నుంచి స్లోగా లాక్కుంటూ రావాలి. లాగితే మీకు ఇలా పెద్దగా అవుతూ వస్తుంది అన్నమాట. ఇలా స్లోగా లాగండి. తర్వాత కింది నుంచి ఇలా పట్టుకొని లాగండి. ఇట్లా స్లోగా ఇలా లాగాలి. గట్టిగా లాగితే థ్రెడ్ కట్ అయిపోతుంది. స్లోగా రింకల్స్ అన్నీ ఇలా తీస్తూ రావాలన్నమాట. స్లోగా లాగండి. కొంచెం టైట్ ఉండొచ్చు, కొన్ని ఫ్యాబ్రిక్ అంత ఈజీగా రాదు బయటికి, కొంచెం టైట్గా ఉంటుంది. కానీ కొంచెం ఇది అయిపోతే మీకు ఈజీగా ఇలా తీయొచ్చు అనమాట. స్లోగా ఇలా చేస్తూ ఇక్కడ నుంచి లాక్కోవాలి. స్లోగా ఇక్కడ లోపలికి ఇలా తీస్తూ ఉండాలి. తర్వాత కిందికి ఇలా లాక్కోవాలి. అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది మీకు డోరీ అనేది. ఓకే, ఇట్లానే చేస్తూ లాక్కోండి.
ఇట్లా లాగుతూ ఉంటే మీకు డోరీ అనేది బయటికి వస్తూ ఉంటుంది. ఒక్కసారి బయటికి వచ్చిందంటే తర్వాత తీయడం అనేది ఈజీగా ఉంటుంది, మీకు లాక్కోవచ్చు, ఏం చినగదు కదా మనకి. ఇట్లా గట్టిగా లాగండి, వచ్చేస్తుంది బయటికి. ఇట్లనే ఇంకొక డోరీ కూడా చేసేసుకోండి. ఇలా మనం బాడీ పార్ట్కి డోరీ పెడుతున్నాం కాబట్టి ఇట్లా 2 పీసెస్ 1 మీటర్లో 2 డోరీ వచ్చేటట్టు కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది 1 మీటర్ 2 డోరీస్ వస్తుంది, మిడల్లో కట్ చేసేసుకోండి. ఇక్కడ ఇంకొకటి కూడా చేసుకొని 2 చేసుకున్నాను, 2 చేసుకొని మిడల్లో కట్ చేసుకోండి. 4 పీసెస్ కావాలి మనకి డోరీ అనేది. ఇట్లా కట్ చేసేసుకోండి. ఓకే, కట్ చేసుకున్నాక మనం లైనింగ్ పీస్ తీసుకోవాలి. మనం బాడీ పార్ట్కి కట్ చేసి పెట్టుకున్నాం కదా, లైనింగ్ పీస్కి ఇక్కడ మెయిన్ నెట్ ఫ్యాబ్రిక్ ఉల్టా పెట్టేసి దాని లోపల మనకి డోరీ పెట్టాలి కదా, డోరీ వచ్చే చోట్లో ఇక్కడ షాప్ ఉన్న చోట ఇక్కడ ఇలా పెట్టేసి ఒక పిన్స్ పెట్టుకోండి. ఇలా ఇక్కడ ఒక పిన్ పెట్టుకోండి. సేమ్ ఇంకొక సైడ్ కూడా సేమ్ అట్లనే డోరీ పెట్టి పిన్ పెట్టండి, కదలకుండా ఉంటుంది. కరెక్ట్ మిడల్లో వచ్చేటట్టు పెట్టి పిన్ పెట్టుకోండి. ఇలా పిన్ పెట్టుకున్నాక నీట్గా ఇలా కుట్టుకోండి. ఇట్లా కరెక్ట్గా 1/2 ఇంచ్కి కుట్టుకోండి. కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అన్నీ నీట్గా కట్ చేసుకొని క్రాస్ కటింగ్ చేసుకోవాలి. ఎక్కడైతే షేప్ ఉందో వి ఉన్న చోట, ఇక కర్వ్ ఉన్న చోట అంతా మనం క్రాస్ కటింగ్ అనేది చేసుకోవాలి. చూసుకోండి, ఇక్కడ బాక్స్ లాగా కొంచెం రాలేదు, కరెక్ట్ షేప్ 2 చోట సేమ్ ఉండాలి. నీట్గా ఇలా నాట్ వేసుకొని తీసేయాలి. ఇప్పుడు క్రాస్ కటింగ్ చేసుకోండి. వి షేప్ దగ్గర ఇలా జస్ట్ కర్వ్ దగ్గర ఇలా కట్ చేసుకున్నాక రివర్స్ తిప్పుకోండి. ఇలా రివర్స్ ఇలా తిప్పుకోవాలి. తిప్పుకున్నాక మొత్తం కరెక్ట్గా ఇలా తీసినాక మొత్తం లైనింగ్కి అటాచ్ చేసుకోండి. ఇలా నీట్గా రింకల్స్ లేనట్టు పెట్టి థ్రెడ్స్ అలాంటిది ఏమైనా వేరే కలర్ ఉంటే తీసేసేయండి. ఇప్పుడు నీట్గా ఇలా పెట్టేసి బాక్స్ లాగా కుట్టుకోవాలి. నీట్గా ఇలా బాక్స్ లాగా కుట్టేసుకోండి. ఇలా నీట్గా కుట్టేసుకోండి. కుట్టుకున్నాక ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉన్నదాన్ని నీట్గా కట్ చేసేసుకోవాలి. సేమ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అట్లనే మనం డోరీ స్టిచ్ చేసుకోవాలి పిన్ పెట్టుకొని. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనం ఎట్లయితే కుట్టుకున్నామో సేమ్ అట్లనే బ్యాక్ పార్ట్ కూడా కుట్టుకోవాలి. ఇలా పెట్టి పిన్స్ పెట్టుకోండి.
ఇలా పిన్ పెట్టుకొని నీట్గా కరెక్ట్గా 1/2 ఇంచెస్కి కుట్టుకోండి. నీట్గా 1/2 ఇంచెస్కి కుట్టేసుకోండి. కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసుకొని క్రాస్ కటింగ్ చేసి రివర్స్ తిప్పండి. రివర్స్ తిప్పుకున్న తర్వాత నీట్గా రింకల్స్ లేనట్టు కరెక్ట్గా ఇలా ప్రెస్ చేసుకున్నాక జాయిన్ చేసుకోండి. బాక్స్ లాగా కుట్టుకోండి. రింకల్స్ ఏమైనా ఉంది అనుకుంటే నీట్గా ఒక పిన్ పెట్టుకోండి. నీట్గా అటు ఇటు కాకుండా తర్వాత రౌండ్గా కుట్టేసుకోండి. బాక్స్ లాగా కుట్టేసి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉన్నదంతా కట్ చేసి తీసేసేయాలి. కట్ చేసి తీసుకున్నాక ఫోల్డ్ చేసుకోండి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్. తర్వాత చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4 చేసి ఎంత వస్తుందో ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4 చేసుకుంటే ఎంత వస్తుందో చూసుకోండి. తర్వాత ఇక్కడ టక్ మార్కింగ్ చేసుకోండి. టక్ అనేది 5 ఇంచెస్ లెంత్కి 2 ఇంచెస్ వదిలేసి మిడ్ పాయింట్ తీసి 5 ఇంచెస్కి టక్ మార్కింగ్ చేసుకోండి. నేను ఆల్రెడీ చూపించాను కదా, ఆల్రెడీ టక్ ఎట్లా పెట్టాలి అన్నదాన్ని. సేమ్ మెథడే. ఓకే, ఇలా డాట్ మార్క్ చేసుకున్నాక ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అట్లనే ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి ఒక 3.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని 5 ఇంచెస్కి ఒక లెంత్గా స్ట్రైట్ లైన్ వేసుకొని డాట్ మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ కూడా అంతే 3.5కి ఒక 5 ఇంచెస్ లెంత్లో డాట్ మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్నాక డాట్ అనేది స్టిచ్ చేసుకోండి. 4 డాట్ నీట్గా స్టిచ్ చేసుకోండి. 1/2 ఇంచ్ అన్నట్టు. డాట్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇది దీనిపైన ఇలా పెట్టుకొని నీట్గా మనం సైడ్ మార్కింగ్ చేసుకోవాలి కదా, దానికి చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4 చేసి మార్క్ చేసుకోండి. వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4 చేసి ఎంత వచ్చిందో అది కూడా మార్కింగ్ చేసుకోండి. ఓకే, వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4 చేస్తే ఎంత వస్తుందో అది మార్కింగ్ చేసుకోండి. తర్వాత చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4 చేస్తే ఎంత వస్తుందో అది కూడా ఇక్కడ మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని జాయిన్ చేసుకోండి. ఇలా
ఇక్కడ నుంచి ఇటు జాయింట్ అనేది చేసేసుకోండి. కింద కూడా ఇలా ఓపెన్ చేసి నీట్గా మార్కింగ్ చేసుకోండి. ఇట్లా ఓకే. ఇక్కడ బ్యాక్ పార్ట్కి పడలేదు, కరెక్ట్గా అక్కడే పెట్టేసి ఇంకొక మార్కింగ్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ కూడా కరెక్ట్గా ఇలా ఓపెన్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ సైడ్ కూడా తర్వాత ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కూడా ఒక డాట్ అనేది మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్నాక ఓపెన్ చేసి సైడ్ స్టిచ్ అనేది చేసేసుకోవాలి. లోపల ఉండాలి మెయిన్ పార్ట్ అన్నీ, లైనింగ్ సైడ్ పైన ఉండాలి. ఇప్పుడు సైడ్ అనేది మార్కింగ్ చేసిన చోట స్టిచ్ చేసుకోండి. ఇటు సైడ్ కూడా నీట్గా అట్లనే స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి. సైడ్లోనే 2 స్టిచెస్ అనేది వేసేసుకోండి. సైడ్ కూడా 2 స్టిచెస్ అనేది వేసుకోండి. వేసుకున్నాక బ్యాక్ పార్ట్ అనేది మిడ్ కట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నా, ఫోల్డ్ చేసుకొని కటింగ్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఒక స్టిచ్ చేసేసుకోండి, సైడ్లో జాయిన్ చేసుకోండి. ఓకే, ఇంకొక సైడ్ కూడా సేమ్ అట్లనే జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్నాక స్కర్ట్ పార్ట్లో మనం బ్యాక్ సైడ్లో ఇలా మిడ్ తీసుకొని ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఓకే, మార్క్ చేసుకున్నాక ఇక్కడ వీ లాగా ఒక స్టిచ్ చేసేసుకోండి. నేను ఇది ఆల్రెడీ అన్ని ఫ్రాక్ కూడా చూపించాను, సేమ్ మెథడే. ఒకవేళ కరెక్ట్గా రాలేదంటే ఇంకా వెనకాల ఉన్న క్లాసెస్ చూసుకోండి ఒకసారి. ఓకే, ఇలా మిడ్ పార్ట్ తీసుకున్నాక కట్ చేసుకోవాలి. కొంచెం స్కర్ట్ పార్ట్ కంపల్సరీ కొంచెం కటింగ్ అనేది ఉండాలి, లేకపోతే టైట్ అయితే మనకి వేసుకోవడం అనేది కష్టం అవుతుంది. ఇది అయిపోయినాక వేస్ట్ రౌండ్ కరెక్ట్ ఉందా చూసుకోండి. వేస్ట్ రౌండ్కి స్కర్ట్ పార్ట్ వేస్ట్ రౌండ్కి కరెక్ట్ ఉందా చూసేసుకోండి. కొంచెం ఎక్కువ ఉందంటే అక్కడ కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది. స్కర్ట్ పార్ట్లోనే వేస్ట్ పార్ట్ ఎక్కువ ఉందంటే జాయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంత కొంచెం ఎక్కువ ఉంది, మనకి ఒక 1 ఇంచ్ అన్నట్టు. అట్లా అయితే ఏం చేయాలంటే ఇలా పట్టుకొని ఇక్కడ జస్ట్ ఒక కట్ చేసుకోండి. ఇక్కడ జస్ట్ కొంచెం ఇలా స్ట్రైట్గా కట్ చేసేసుకోండి, 1/2 ఇంచెస్కి అంతే. కట్ చేసుకున్నాక ఇవి స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసుకొని అక్కడ కూడా ఓవర్లాకింగ్ అనేది చేసేసుకోండి. ఇప్పుడు వేస్ట్ రౌండ్ స్టిచ్ చేసుకోండి. బాడీ పార్ట్కి వేస్ట్ రౌండ్ కరెక్ట్ ఉంది. ఒక సైడ్ నుంచి వేస్ట్ రౌండ్ అనేది స్టిచ్ చేసుకుంటూ రండి. నీట్గా ఇలా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేటప్పుడు కొంచెం ఇలా పైకి ఫోల్డ్ చేసుకోండి, ఎందుకంటే అక్కడ రింకల్స్ వచ్చేటట్టు అవుతుంది. అందుకే పైకి ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటే మీకు నీట్గా ఉంటుంది. ఇప్పుడు రౌండ్గా స్టిచ్ చేసేసుకోండి.
స్టిచ్చింగ్ అయిపోయినాక ఇలా ఓపెన్ చేసి చూసుకోండి ఎక్కడైనా పట్టుకుందా అనేది వేస్ట్ దగ్గర అట్లా మీకు క్లియర్గా ఉంది అనుకుంటే ఓకే. ఓకే, ఇప్పుడు ఇలా అయిపోయింది. మీకు కావాలనుకుంటే స్లీవ్స్ కూడా పెట్టుకోవచ్చు. మా పాపకి ఇలా స్లీవ్లెస్ వేయడం ఇష్టం లేదు. సో వీడియోలో అయితే నేను జస్ట్ హెమ్మింగ్ చేసేసి షోల్డర్ అనేది స్లీవ్స్ అనేది జస్ట్ అటాచ్ చేస్తున్నా. మీరైతే జస్ట్ ఇలా తాడు థ్రెడ్ ఉన్నట్టే పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ జిప్ పెట్టుకోండి. జిప్కి 1/2 ఇంచెస్కి ఇలా ఫస్ట్ మార్క్ చేసుకోండి. ఫ్రంట్లో కూడా చేసుకోండి, తెలవాలి కదా అందుకు. తర్వాత ఓపెన్ చేసుకొని ఇది ఇట్లా రివర్స్ పెట్టుకోవాలి. రివర్స్ పెట్టుకొని ఇక్కడి నుంచి ఇలా ఫోల్డ్ చేస్తూ ఇలా కుట్టుకోవాలి. ఇదేమో ఇటు సైడ్ కూడా సేమ్ అట్లనే ఇలా పెట్టేసి కుట్టుకోండి. ఫస్ట్ ఒక పిన్ పెట్టండి. ఇదేమో కింది సైడ్ నుంచి మనం కుట్టుకుంటూ రావాలి ఇటు సైడ్. ఎందుకంటే ఫూట్ నేను చేంజ్ చేయట్లేదు, ఒక సైడ్ ఫూట్ పెట్టేసి 2 సైడ్ కుట్టేస్తున్నాను. ఇలా జస్ట్ పిన్ పెట్టుకోండి. పెట్టుకున్నాక నీట్గా కుట్టేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకొని కుట్టుకోవాలి ఎడ్జ్లో. జిప్ పెట్టే వీడియో ఆల్రెడీ నేను క్లాస్ అనేది తీసుకున్నాను కదా, సేమ్ మెథడ్లోనే కుట్టుకోవాలి. కొంచెం కష్టమవుతుంది, ఎందుకంటే హెవీ ఉన్నప్పుడు మనం జిప్ పెట్టాలంటే కొంచెం కష్టమవుతుంది. ఫ్రాక్లకి అన్నీ స్లోగా కుట్టుకోండి, రింకిల్స్ రాకుండా. కుట్టుకున్నాక ఎడ్జ్ వచ్చే దగ్గర ఆపుకోండి, జస్ట్ నాట్ వేసుకొని తీసేసేయాలి. ఓకే, నెక్స్ట్ ఇంకొక సైడ్ జిప్పు ఇలా పెట్టేసి కరెక్ట్గా ఇలా వేయండి ఒకసారి. కరెక్ట్ పోతుందా అని చూసుకోండి. పోతుంది కాబట్టి ఇప్పుడు రిమూవ్ చేసుకొని ఇంకొక సైడ్ నుంచి కుట్టుకుంటూ రండి కింది నుంచి. ఇప్పుడు పిన్ ఆల్రెడీ పెట్టుకున్నాం కాబట్టి అటు ఇటు చేయొద్దు, నీట్గా ఇలా స్ట్రైట్గా పెట్టుకొని ఇలా పిన్ పెట్టుకోండి. ఎందుకంటే మిడల్ ఎక్కువ తక్కువ అవుతుంది, పైన ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందువల్ల జస్ట్ ఇలా పిన్ పెట్టుకోండి, 2 సైడ్స్ సేమ్ కరెక్ట్ ఉందని చూడడానికి. ఓకే, ఇప్పుడు ఓపెన్ చేసుకొని ఇది ఎక్కడి నుంచి అయితే స్టాప్ చేసినాం సేమ్ ఇంకొక సైడ్ కూడా అదే ప్లేస్ నుంచి స్టార్ట్ చేయండి కుట్టడం. ఇలా పెట్టి కరెక్ట్గా 1/2 ఇంచెస్కి ఓపెన్ చేసుకొని ఎడ్జ్లోనే కుట్టుకుంటూ రావాలి. కుట్టుకుంటూ రండి స్ట్రైట్గా. కుట్టి అయ్యాక ఈ జిప్ని ఇలా ఉల్టా ఇలా చేసుకొని లోపలికి అనేసి జస్ట్ ఇలా లాగండి. లాగితే మీకు వచ్చిందా కరెక్ట్గా అని చూసుకోండి జిప్ అనేది. ఓకే, ఎక్స్ట్రా థ్రెడ్స్ అవన్నీ ఉంటే కట్ చేసేసేయండి. ఇప్పుడు కరెక్ట్ ఉంది. నీట్గా ఇప్పుడు జిప్ కింద ఉంది కదా, కింద ఒక స్టిచ్ వేసుకోండి. నాట్ అనేది వేసుకోవాలి, జిప్ అనేది చినగకుండా ఉండడానికి కోసం కింద జిప్ దగ్గర కింద ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి.
ఓకే, ఇప్పుడు ఎక్స్ట్రా థ్రెడ్స్ అవన్నీ ఉంటే కట్ చేసి తీసేసేయాలి. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా పెద్దగా ఉంది అంటే అది కట్ చేసేసుకోండి జిప్ని. తర్వాత ఒక చిన్న ఫ్యాబ్రిక్ తీసుకొని ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి ఆడ. ఇలా చిన్న పీస్ తీసుకోండి, ఇలా ఫస్ట్ కుట్టుకోండి. ఒక స్ట్రైట్గా ఒక కుట్టు కుట్టుకొని జస్ట్ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. కుచ్చకుండా గుచ్చుకోదు కదా పిల్లలకి, దానివల్ల ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు అయితే కుట్టండి. ఇలా నీట్గా ఫినిషింగ్ ఉంటుంది అన్నమాట లోపల. ఇది అయిపోయినాక నెక్స్ట్ డోరీ కోసం మనం టాజిల్స్ చేయాలి కదా. ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, నా దగ్గర కొంచెమే ఉంది. సో ఉన్న ఫ్యాబ్రిక్లో కట్ చేసుకున్నాను. లెంత్ అనేది నేను ఒక 7 ఇంచెస్ 8 ఇంచెస్, మీరు 10 ఇంచ్ తీసుకోండి లెంత్. విడ్త్ ఒక 5 ఇంచెస్ తీసుకోండి. ఓకే, లెంత్ ఒక 10 ఇంచ్ తీసుకోండి. ఓకే, దాని తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కుట్టండి స్ట్రైట్గా. 4 పీసెస్ సేమ్ ఇట్లానే కుట్టి తీసేసేయండి. అయిపోయినాక ఫోల్డ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇది కూడా జాయిన్ చేసుకోండి. 2 పీసెస్ ఇలా జాయిన్ చేసేసుకోండి. ఒక్క ఫ్లవర్ ఎట్లా చేయాలో అని చూపిస్తాను. సేమ్ మెథడ్లో అన్ని ఫ్లవర్స్ మీరు కుట్టుకోవాలి. ఇప్పుడు పైన కుట్టి అయిపోయినాక జస్ట్ రన్నింగ్ స్టిచ్ చేసుకోండి. రన్నింగ్ స్టిచ్ చేయడం వచ్చు కదా, సేమ్ అట్లనే రన్నింగ్ స్టిచ్ అనేది చేసేసుకోండి. ఇలా నీట్గా రన్నింగ్ స్టిచ్ చేసుకోండి. రన్నింగ్ స్టిచ్ చేసుకున్నాక డోరీ లోపల ఇట్లా థ్రెడ్ పెట్టుకోండి. ఇలా థ్రెడ్ ఫ్లవర్ లోపల ఇలా పెట్టుకోండి. ఓకే, పెట్టుకున్నాక లాగండి. ఇలా కొంచెం ముందుకు ఇలా పెట్టి లాగండి. థ్రెడ్ని లాగితే ఇక్కడ ఇలా టైట్ అయిపోతుంది కదా. ఇప్పుడు అది దానిపైన ఇలా పెట్టేసి కుట్టేసుకోండి. ఒక కుట్ట అనేది ఇలా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు ఇలా రివర్స్ ఇలా చేసుకొని దీని లోపల వేస్ట్ ఫ్యాబ్రిక్ లేకపోతే స్పాంజ్ కాటన్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను నా దగ్గర వేస్ట్ క్లాత్ ఉంది, అది వేసుకుంటున్నా సేమ్ కలర్. తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు కుట్టండి. నీడల్లో జస్ట్ ఒక నాట్ వేసుకోవాలి. ఈ పార్ట్ ఇక్కడ మిడ్ పార్ట్ జస్ట్ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి అంతే. తర్వాత ఇట్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మిడ్ పాయింట్, ఇట్ సైడ్ మిడ్ పాయింట్ని కుట్టుకోవాలి టైట్గా. ఇప్పుడు నాట్ వేసుకోండి. నాట్ వేసుకుంటే మీకు ఫ్లవర్స్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా ఓకే, సేమ్ మెథడ్లో 4 ఫ్లవర్స్ ఉంది కదా, ఆ 4 టాజిల్స్ కూడా చేసుకోవాలి. ఓకే, ఇట్లా ఇలా ఉంటుంది అన్నమాట. నీట్గా ఇలా చేసేసుకోండి.
అన్ని టాజిల్స్ కూడా కుట్టుకోవాలి. ఫైనల్ లుక్ ఎలా ఉంటుంది అన్నమాట. స్లీవ్స్ అనేది లేదు, నేను జస్ట్ అది హ్యాండ్లో హెమ్మింగ్ చేసి పెట్టుకున్నాను. మీరు జస్ట్ డోరీ పెట్టుకుంటే సరిపోతుంది. మా పాపకైతే స్లీవ్ లేకుండా వేసుకోదన్నమాట. సో అందుకోసమని జస్ట్ ఒక ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేశాను. ఓకే, నార్మల్ ఫ్రాక్ అంటే జస్ట్ డోరీ మాత్రమే ఉంటుంది, అదొకటే పెట్టుకుంటే సరిపోతుంది.